హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ క్లాస్ లో మనము 6th క్లాస్ లో 7th లెసన్ ని డిస్కస్ చేసుకున్నాం కదా. టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాం కదా. ఈ రోజు క్లాస్ లో ఏంటంటే దాని తర్వాత లెసన్ మేల్కొల్పు లెసన్ ని మనం టెక్స్చువల్ గ్రామర్ తోటి క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అయితే ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మేము ప్రీవియస్ 7 లెసన్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకొని ఉన్నాము. గుర్తుపెట్టుకోవడానికి చిన్న కోడ్స్ ట్రిక్స్ కూడా పెట్టేసుకొని ఉన్నాం అనమాట. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ అన్ని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఓపెన్ చేసేసి వీడియో చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం అయితే మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంక మనం మన టాపిక్ లోకి వచ్చేసినట్టయితే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న లెసన్ మేలుకొలుపు. ప్రక్రియ వచ్చేసి పద్యం, ఇతివృత్తం, సమానత్వం. ప్రక్రియ పద్యం, ఇతివృత్తం, సమానత్వం. ఇంకా మన పాఠం యొక్క ఉద్దేశం చూసుకున్నట్లయితే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. చూడండి, స్వాతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వాళ్ళ ఆకాంక్షను తెలియజేయడమే మన పాఠం యొక్క మెయిన్ ఉద్దేశం. ఓకే, ఇంకా రచయిత దగ్గరకు వద్దాం. మేలుకొలుపు రచయిత ఎవరు అంటే కుసుమ ధర్మన్న. చూడండి ఇక్కడ మేలుకొలుపు కో, కుసుమ ధర్మన్న కు కో కు. ఇంకా అక్కడ చెప్పేదా? చూడండి, కుసుమ ఇడ మేలుకొలుపు. కుసుమ ఎంతసేపు నిద్రపోతావు, మేలుకో అని చెప్తుంది వాళ్ళ అమ్మ కుసుమ అని. కుసుమ మేలుకో, అది ఇంకొకడు. మీకు ఏది గుర్తుంటే అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా రచయిత పరిచయంలోకి వద్దాం మనం. ఇంకా రచయిత పరిచయంలోకి వస్తే మన మేలుకొలుపు రచయిత ఎవరు? కుసుమ ధర్మన్న. ఇది మనం కోడ్ కూడా చూసుకున్నాం. వాళ్ళ అమ్మ నాన్న పేరు కుసుమ నాగమ్మ వీరస్వామి. వాళ్ళ అమ్మ నాన్న పేర్లు. ఈయన రాజమండ్రిలో లక్ష్మీవారపేటలో పుట్టారు. రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి, లక్ష్మీవారపేటలో పుట్టారు. దళిత వర్గం నుంచి అతి కష్టం మీద చదువుకొని పైకొచ్చి తిరిగి ఆ చదువుని తన జాతి మేలు కోసమే వెచ్చించిన అతి కొద్ది మంది దళిత విద్యావంతుల్లో ఈయన ఒకరు, మన కుసుమ ధర్మన్న ఒకరు. అయితే ఈయన కందుకూరి వీరేశలింగం గారి చేత ప్రభావితమయ్యారు. ఈయన ఎవరి ద్వారా ప్రభావితమయ్యారంటే చదువుకునే రోజుల్లో సంఘ సంస్కరణ అభిలాషతో కందుకూరి వీరేశలింగం గారి ద్వారా ప్రభావితమయ్యారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా స్ఫూర్తి పొందారు. వీళ్ళ ద్వారా స్ఫూర్తి పొంది దళితుల కోసం, దళిత వర్గం కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటారు. అంటరానితనం నిర్మూలించాలనే లక్ష్యంతో తప్పించిన తొలితరం దళిత కవిన ఎవరు? అంటరానితనాన్ని నిర్మూలించాలి అనే లక్ష్యంతో తప్పించిన తొలి దళిత కవిన. ఓకే, ఈయన రచనలు చూద్దాం. ఇంకా నిమ్న జాతి ముక్త తరంగిణి, నల్ల దొరతనము, హరిజన శతకము, మా కొద్ది నల్ల దొరతనం. ఇవి ఆయన రచనలు. ఇవి గుర్తుపెట్టుకోవడానికి కోడ్ చెప్తా చూడండి. హరిజనులను నిమ్న జాతి వాళ్ళగా చూసే ఈ నల్ల దొరతనం మాకొద్దు. చూడండి, ఇది మన కోడ్. హరిజనులను నిమ్న జాతి వారిగా చూసే ఈ నల్ల దొరతనం మాకొద్దు. ఇప్పుడు కోడ్లో రచనల్ని ఎట్లా సింక్ అవుతాయి చూద్దాం. హరిజనులు, హరిజన శతకం నంబర్ 1. నిమ్న జాతి వారిగా, నిమ్న జాతి అంటే నిమ్న జాతి ముక్త తరంగిణి నంబర్ 2. చూసే నల్ల దొరతనం నంబర్ 3. మాకొద్ది నల్ల దొరతనం నంబర్ 4. హరిజనులను నిమ్న జాతి వారిగా చూసే ఈ నల్ల దొరతనం మాకొద్దు. కోడ్ రచనలు వచ్చేసినాయి. అయితే ప్రజెంట్ మన మేలుకొలుపు లెసన్ని ఈయన రాసిన హరిజన శతకం దీంట్లో నుంచి ఒక అనుబంధం, హరిజన శతకం అనుబంధం అనమాట. ప్రజెంట్ లెసన్ అనేది ఈయన రాసిన హరిజన శతకంలో అనుబంధంగా తీసుకోబడింది మేలుకొలుపు లెసన్. ఈయన వైద్య విద్వాను, సంస్కృతం, ఆంగ్లం, హిందీ, ఉర్దూ వీటన్నిటిలో ఈయనకి పాండిత్యం ఉంది. అంటే ఈయన ఇన్ని భాషలు వచ్చి ఈయనకి. ఓకే, ఇంతటితో మనకి రచయిత పరిచయం కూడా అయిపోయింది. రచనలు గుర్తుపెట్టడానికి కోడ్ కూడా చూసేసుకున్నాం. ఇంకా మనం లెసన్లోకి ఎంటర్ అవుదాం. ఇంకా మనం మన లెసన్లోకి వస్తే ఫస్ట్ మన టైటిల్ అర్థం చూసుకుందాం. మేలుకొలుపు అంటే మేలుకొల్పడం, నిద్ర లేపడం. కాళిదాసాది సత్కవి పుంగవులగాంచి విద్యావతి అననే వెలది యొప్పే రణసూరులగు కృష్ణ రాయాదులను గని వీరమాత యననే నారీ తనరే అతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి పుణ్యవతి అననే పొలతి నెగడే కోహినూరు మొదలగు మహితమణులని నీ రత్నగర్భయననే రామ వెలసే. ఫస్ట్ దీంట్లో ఉన్న మీనింగ్స్, గ్రామర్ పాయింట్స్ చూసుకుందాం. చూడండి, కాళిదాసాది సత్కవి పుంగవులగాంచి. పుంగవము అంటే ఎద్దు, సత్కవి పుంగవుడు అంటే మంచి కవులలో శ్రేష్ఠుడు అని. సత్కవి అంటే మంచి కవి అని. విద్యావతి అననే వెలది యొప్పే. ఇక్కడ వెలది అంటే స్త్రీ.
రణసూరులగు కృష్ణ రాయాదులను కని వీరమాత యననే నారీ తనరే. ఇక్కడ నారి నారి అన్నా కూడా స్త్రీ, ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు. వెలది, నారి, పొలతి, రామ ఇవన్నీ. అతుల కాశ్యాది పుణ్యక్షేత్రములు కలిగి, అతుల అంటే సాటి లేని, పుణ్యవతి అననే పొలతి నెగడే. పొలతి అంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, స్త్రీకి పర్యాయ పదాలు అని. నెగడి అంటే అతిశయించు అని. కోహినూరు మొదలగు మహిత మనులని, మహిత అంటే గొప్పదైన. నీ రత్నగర్భయననే రామ వెలసే, రామ అన్న కూడా స్త్రీ. ఇక్కడ చూడండి ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు. ఏంటి? వెలది, పొలతి, నారి, రామ ఇవన్నీ స్త్రీకి పర్యాయ పదాలు. ఓకే, నెక్స్ట్ చూడండి. అట్టి సద్గుణ సంఘాత అఘవిదూర సన్నుత వ్రాత విపుల తేజస్సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత భద్రముల మీ కొసగుగాక భరతమాత. చూడండి, అట్టి సద్గుణ సంఘాత. అఘము అంటే పాపం, అఘవిదూర అంటే అఘము పాపం అంటే పాపాన్ని దూరం చేశాను. సన్నుత వ్రాత, సన్నుతి అంటే పొగడ్త, ఇంకా వ్రాత అంటే సమూహం. విపుల తేజస్సమేత బహుళ విఖ్యాత యాచక పారిజాత, పారిజాత అంటే పారిజాత వృక్షం. భద్రముల మీ కొసగుగాత భరతమాత. ఇప్పుడు దీనంతటికి అర్థం చూసుకుందాం మనం. కాళిదాసాది సత్కవి పుంగవుల కాంచి విద్యావతి అననే వెలది ఒప్పే. అంటే కాళిదాసు లాంటి మంచి గొప్ప గొప్ప కవులను కన్నా విద్యావతి, రణసూరులకు కృష్ణరాయాదులను కన్నా వీరమాత అంటే శ్రీకృష్ణదేవరాయ లాంటి వీరులను కన్నా వీరమాత, కాశీ లాంటి పుణ్యక్షేత్రాలు కలిగిన నేల, అలాగే కోహినూరు లాంటి గొప్పదైన వజ్రాలన్నీ తన రత్నగర్భమున, అలాంటి రత్నాలని తన గర్భాన కలిగిన ఈ నేల, అలాంటి సద్గుణ రాశి అఘవిదూర అంటే పాపాలు దూరం చేసేటువంటి పొగడదగినటువంటి తేజస్సు కలిగిన, పొగడగలిగినటువంటి తేజస్సు కలిగిన పారిజాత వృక్షం లాంటి ఈ భరతమాత మీకు భద్రం చేకూరుస్తుంది, భద్రం కలిగిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే, దీన జాతుల దుర్గతిని ఘోషిలు భారతాంబ దుర్భర దుఃఖమనుగు వరకు నిమ్నుల కురియు కన్నీటి మున్నీరు సంపూర్ణంబుగా నింకిపోవు వరకు అస్పృశ్యత బాడబాణల జ్వాల దిగంత భూములకు చల్లారు వరకు జాతి భేద చిన్న సకలాంగ కంబులు సంచితాకృతి ధరించు వరకు. ఇది చూద్దాం చూడండి. దీన జాతుల దుర్గతిని ఘోషిలు భారతాంబ దుర్భర దుఃఖం అనుగు వరకు. దీన జాతులు అంటే నిమ్న జాతులు, తక్కువ జాతి వాళ్ళు. దీన జాతులను చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు, నిమ్నుల కురియు కన్నీటి మున్నీరు సంపూర్ణంగా ఇంకిపోయే వరకు. నిమ్నులు అంటే నిమ్న జాతి వాళ్ళు. కన్నీటి మున్నీరు, మున్నీరు అంటే సముద్రం, జలది, అంబుది. వాళ్ళ కన్నీళ్లు పూర్తిగా ఇంకిపోయే వరకు. అస్పృశ్యత బడబాణల జ్వాల, అస్పృశ్యత అంటే అంటరానితనం. ఆ బడబాణల జ్వాల దిగంత భూములకు చల్లారే వరకు, అంటే అంటరానితనం అనే అగ్ని చల్లారేదాకా. జాతి భేద చిన్న సకలాంగ కంబులు సంచితాకృతి ధరించేదాకా. జాతి భేదం అనేటివి ఏమీ లేకుండా భారతమాత యొక్క అవయవాలన్నీ సరిగ్గా రూపుదిద్దుకునే వరకు, అంటే అందరూ కలిసిమెలిసి ఉండే వరకు అని. జాతి కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండే వరకు. ధర్మమున కడ్డుపడెడు మదత్రయంబు హైందవుల డెందవుల నాశమందు వరకు. ప్రదిత మంగళదత్త స్వరాజ్య రథము తెంపు సాగింతురే భారతీయ హితులు. మదత్రయంబు, మదత్రయంబు అంటే విద్య, ధన, కుల గర్వం. ఈ మూడు గర్వాలు. మదము అంటే గర్వం, త్రయంబు అంటే మూడు. విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం, ఈ మూడింటిని మదత్రయం అంటారు. ధర్మానికి అడ్డుపడే ఈ మదత్రయం అంటే విద్యాధనం, విద్యాగర్వం, ధనగర్వం, కులగర్వం ఇవన్నీ నాశనం అయ్యే వరకు. హైందవుల డెందవుల నాశనం, ఇవన్నీ ధర్మానికి అడ్డుపడే ఈ మదత్రయం విద్యా, ధన, కులగర్వాలు మన వాళ్ళ మనసుల్లో నుంచి నాశనం అయిపోయే వరకు. డెందము అంటే హృదయము, యద, నాశనం అయ్యే వరకు. ప్రథిత మంగళదత్త స్వరాజ్య రథము తెంపు సాగింతురే భారతీయ హితులు. ప్రథిత అంటే కీర్తిగల, మంగళదత్త స్వరాజ్య రథము
తెంపు సాగింతురే భారతీయ హితులు. భారత జాతి యొక్క హితాన్ని కోరేవారందరూ అప్పటి వరకు, అంటే ఇవన్నీ ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడుకున్నాం కదా, దీనిలో అయినా సంతానం చూసి బాధపడుతున్న భరతమాత బాధ తగ్గే వరకు, అలాగే నిమ్న జాతీయుల కన్నీరు ఇంకిపోయే వరకు, అస్పృశ్యత అగ్ని చల్లారే వరకు, జాతి భేదం లేకుండా అందరూ కలిసి ఉండే వరకు, ఈ మతత్రయం నాశనం అయ్యే వరకు, ఇవన్నీ జరిగే వరకు భారత జాతి యొక్క హితం కోరే వాళ్ళు ఈ స్వరాజ్య రథాన్ని కొనసాగిస్తారు అని చెప్తున్నాడు. మేలు కొనమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై పోరు సల్పు ఇప్పుడే, హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు, స్వర్గ పదమని నమ్ముము స్వాంతమందు. తరుణము అంటే సమయం. ఇప్పటికైనా మేలుకో, సమయం దాటిపోనియబాక. జన్మ హక్కులకై పోరు సల్పు ఇప్పుడే, నీ హక్కుల కోసం ఇప్పుడే పోరాటం సాగించు. హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు, నీ హక్కుల కోసం నువ్వు ప్రాణాలిచ్చినా తప్పులేదు, పర్వాలేదు అని చెప్తున్నాడు. స్వర్గపదమని నమ్ముము స్వాంతమందు, అదే స్వర్గమని, స్వాంతం అంటే మనసు, మనసులో అదే స్వర్గంలాగా అనుకో అని చెప్తున్నాడు కుసుమధర్మన్న. ఏమని? సమయం దాటిపోనిబాక నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, ఆ హక్కుల కోసం పోరాటంలో నీ ప్రాణం పోయినా పర్లేదు, అదే స్వర్గం అనుకొని నీ హృదయంలో అనుకో అని చెప్తున్నాడు. పరుల ధనమాన ప్రాణ సంపదలు దృంచి మనుజుడుండుట పాత కంబని తలంచు, వారిలెందున ధన్యులు వారికెల్ల నంకితమునర్తు, దానినే అధిక భక్తి, దేశమున శాంతి చేకూరి తేజరిలగా. చూడండి, పరుల ధనం, మానం, ప్రాణం. మానం అంటే గౌరవం. ఇతరుల యొక్క ధనము, గౌరవము, ప్రాణము, ఈ సంపదలను వాటన్నిటినీ తీసేసుకొని బ్రతకడం పాపం అని అనుకో. మనుషుడుండుట పాతకంబని తలంచు. పాతకం అంటే పాపం. అంటే ఇతరుల ధనాన్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ప్రాణాలని, ఐశ్వర్యాల్ని నాశనం చేసి బ్రతకడం అది మహాపాపం అని అనుకునేవాళ్ళు వారిలే ధన్యులు. అలా అనుకునేవారు ధన్యులు. వారికెల్లా అంకితమునర్తు, దానినే అధిక భక్తి, దేశమున శాంతి చేకూరి తేజరిలగా. మన దేశానికి శాంతి కలిగేలాగా అటువంటి వారి కోసం నేను దీన్నంతా అంకితం చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఇది పాఠం యొక్క భావం, సారాంశం. మనము లెసన్ చెప్పుకునేటప్పుడు సారాంశం కూడా చెప్పేసుకున్నాము. ఇంకా టెక్స్టువల్ గ్రామర్లోకి వెళ్తే, అవగాహన, ప్రతిస్పందన. కింద అపరిచిత పద్యాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. చూద్దాం ఒకసారి. అన్నమయములైనవన్నీ జీవములు, కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినడి కాక కులభేద మేలకో, కాళికాంబ హంస కాళికాంబ. ఇది ఎవరిది? ఈ మకుటం ఎవరిది అంటే పోతులూరి వీరబ్రహ్మం గారిది. మనం సుభాషితాల్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ వ్యక్తీకరణ, సృజనాత్మకత. ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో జవాబులు. నెక్స్ట్ 8 నుంచి 10 వాక్యాల్లో జవాబులు. భాష్యాంశాలు. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి. మగవానితో సమానంగా వెలదిని గౌరవించాలి. వెలది అంటే స్త్రీ, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్త్రీ, నారి, ఇంతి, పొలతి, రామ, ఇవన్నీ. రణం అంటే పోరు, యుద్ధం, సంగ్రామం. అఘము అంటే పాపం, దురితం. సన్నుతి అంటే పొగడ్త, చెప్పుకున్నాం ఆల్రెడీ. దుర్భరంగా అంటే భరించలేనిదిగా. ఇచ్చిన పదానికి సమానార్థక పదాలు వాక్యాల్లో ఉన్నాయి, వాటిని గుర్తించి రాయండి. అని సమానార్థకాలు చూడండి. జనని, జనని ప్రేమకు వెలకట్టలేము, బ్రహ్మ అయిన మాతకు కొడుకే. తల్లి అంటే జనని, మాత. వెలది దేవతగా భావించి ఆ పొలతిని గౌరవించాలి. ఆల్రెడీ లెసన్లో చూసుకున్నాం మనం. వెలది, పొలతి, ఇంతి, రామ అని. నారి, తగిన సమయంలో కాలము అనుసరించి మాట్లాడాలి. సమయం, కాలం, తరుణంకి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. పాతకం చేసేటప్పుడు ఆ దురితం వల్ల వచ్చే కష్టాలను ఊహించుకోవాలి. పాతకం అంటే పాపం, దురితం. ఇదండి ఇక్కడే చెప్పుకున్నాం మనం, పాపం, దురితం, అఘం. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. కింది వానిలో ప్రకృతి వికృతులను జతపరచండి. కవి, కయి. విద్యే, విద్య. కన్నడు, కృష్ణుడు. వ్యతిరేక పదాలు. విద్య అంటే అవిద్య. పుణ్యం, పాపం. సద్గుణం, దుర్గుణం. వ్యాకరణాంశాలు. కింది ఖాళీలను పూరించండి. చూద్దాం. సమాస పదం, విగ్రహ వాక్యం, సమాసం పేరు రాయమన్నారు. అక్క, చెల్లెళ్ళు, ఇది ద్వంద్వ సమాసం. మనం ఆల్రెడీ ఇలాంటివి చాలా చూసాం. అక్క మరియు చెల్లెలు లేదా అక్కయును చెల్లెలును. తల్లియును తండ్రియును అంటే తల్లిదండ్రులు.
ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ లెసన్స్ లో కూడా వచ్చింది. ద్వంద్వ సమాసం. తండ్రి కొడుకులు, తండ్రియును కొడుకును ద్వంద్వ సమాసం. ధర్మమును అధర్మమును అంటే ధర్మాధర్మములు ద్వంద్వ సమాసం. పాపపుణ్యాలు అంటే పాపమును పుణ్యమును. ఇవన్నీ ద్వంద్వ సమాసానికి ఎగ్జాంపుల్స్. ఇవి మొత్తం మనం ద్వంద్వ సమాసం గురించి ప్రీవియస్ వాటిలో కూడా చూసుకొని ఉన్నాం ఆల్రెడీ. చూడండి, కింది వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చి రాయండి. లాస్ట్ క్లాస్లోనే మనం సంక్లిష్ట వాక్యాలు, సామాన్య వాక్యాలు చూసుకున్నాం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు, ఒక సమాపక క్రియ ఉంటే సంక్లిష్ట వాక్యం అని చెప్పుకున్నాం కదా. చూడండి, భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది. భరతమాత కవులను కని పెంచింది. హక్కులకై పోరాడాలి, హక్కులను సాధించాలి. హక్కులకై పోరాడి సాధించాలి. దేశభక్తి కలిగి ఉండాలి, దేశభక్తితో జీవించాలి. దేశభక్తి కలిగి జీవించాలి. ఇంకా సందులు చూడండి. రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని పిలుస్తాం. ఓకే, మొదటి పదం చివర ఊ ఉంటే ఉత్వసంధి అని, ఆ ఉంటే అత్వసంధి అని, ఈ ఉంటే ఇత్వసంధి అని అంటాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. అత్వసంధి బహుళం కాబట్టి సంధి 4 విధాలుగా జరుగుతుంది. అంటే సంధి 4 విధాలుగా సంధి రూపాలు ఏర్పడతాయి. ఓకే, అత్వసంధి. ఇప్పుడు చూద్దాం. చూడండి, చూసినప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. ఇప్పుడు చూసినప్పుడు, చూసిన ప్లస్ అప్పుడు, నా అంటే n ప్లస్ ఆ, నా ప్లస్ ఆ అత్వసంధి. చూడండి, రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధి వస్తుంది. మొదటి పదం చివర ఉన్న అచ్చు ఏంది? ఇది ఈ అక్షరం నా. నాలో n ప్లస్ ఆ, ఈ అచ్చు ఆకి ఆపరమైంది అత్వసంధి. అయితే ఈ అత్వసంధి బహుళం అంటే సంధి 4 రూపాల్లో జరుగుతుంది. నిన్న చూసుకున్నాం ఉత్వసంధి నిత్యం అని చూసుకున్నాం, అంటే ఎల్లప్పుడూ సంధి జరుగుతుంది. వైకల్పికంగా కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి, సంధి జరిగేవి జరగనివి అని, అంటే నిత్యం నిషేధం లాగా. ఇక్కడ 4 రూపాలుగా జరుగుతుంది. అవేంటి అంటే చూద్దాం. చూడండి, సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, అత్ ప్లస్ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు అత్వసంధి. ఇంకా చాలినంత, చాలిన ప్లస్ అంత, n ప్లస్ ఆ ప్లస్ ఆపరమైంది. ఓకే, వచ్చినందుకు, వచ్చిన ప్లస్ అందుకు, n ప్లస్ ఆ ప్లస్ ఆపరమైంది. సీత అన్నది, సీత ఎన్నది. ఇది సంధి. ఈ 3 సంధి జరిగే సందర్భాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది సంధి జరగని సందర్భం. సీత ప్లస్ అన్నది, సీత ఎన్నది. ఇక్కడ చూడండి యకారం వచ్చింది. ఇది సంధి జరగని సందర్భం, నిషేధం. యాక్చువల్గా సంధి జరిగితే ఎలా రావాలి? సీత అన్నది అని రావాలి. సీత అన్నది అని వస్తే అప్పుడు అది అత్వసంధి అయ్యేది. అప్పుడు సంధి జరిగే సందర్భం అది. ఇక్కడ సీత ఎన్నది కాబట్టి ఇది సంధి జరిగే సందర్భం, అయితే ఇది నిషేధం, సంధి జరగని సందర్భం ఇది. చూడండి, మేనత్త, మేనా ప్లస్ అత్త. యాక్చువల్గా ఇలాగే కనుక ఉంటే అది సంధి జరిగే రూపం. చూడండి, మేనత్త, మేనా ప్లస్ అత్త, ఇది సంధి జరిగే రూపం. చూడండి, మేనయత్త, ఇక్కడ యాపరమైంది దీనికి, మళ్ళీ ఇలా వచ్చింది, ఎడాగమ రూపం వచ్చింది కాబట్టి ఇది సంధి జరగని సందర్భం. ఇలా సంధి జరగని సందర్భం వస్తే వికల్పం, వైకల్పికం అంటాం. ఇక్కడ అలా జరిగేదాన్ని వైకల్పికం అంటే వికల్పం. నెక్స్ట్ ఒకానొక, ఒక ప్లస్ ఒకానొక, ఇక్కడ అన్య విధంగా వచ్చిన రూపం. అభ్యాసాలు పరిశీలించి రాయండి. తగినంత, తగిన ప్లస్ అంత అత్వసంధి ఇది, అవి రాయమంటున్నారు విడదీసి. చూసిన ప్లస్ అప్పుడు, చూసినప్పుడు. ఇచ్చినంత, ఇచ్చిన ప్లస్ అంత. చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు, చిన్నప్పుడు. అయిపోయినాయి. ఇది చూడండి, చమత్కార పద్యం. వంగ తోట నుండు వరిమల్లలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను, తలుపు మూల నుండు తల మీద నుండును, దీని భావమేమి తిరుమలేశ. ఇప్పుడు మీరు ఇట్లా చదివినారనుకోండి, మీకు ఇది చదవగానే ఏమనిపించింది? చూడగానే మనకి ఇది చదివితే వంగ తోటలో ఉంటుంది, వరిమల్లలో ఉంటుంది, జొన్న చేలలో ఉంటుంది, తలుపు మూల ఉంటుంది, తల మీద ఉంటుంది, ఏంటిదబ్బా ఇది అని అనిపిస్తుంది. కానీ దీన్ని మనం అట్లా కాదు చదవాల్సింది. చూడండి, వంగ తోట నుండు, వరి మల్లలో నుండు అంటే వంగ తోటల్లో ఉంటుంది, వరి మల్లలోనే ఉంటుంది.
జొన్న చేలల్లో ఉంటది. చోద్యముగను తలుపు ఎక్కడ ఉంటది? మోల్లో ఉంటది. తల పైన ఉంటది. అంటే మన బాడీకి పైన ఉంటది తల. దీని భావం ఏమి తిరుమలేశ అంటే దీని భావం ఇదే. పద్యంలోనే మనకి చమత్కార పద్యంలోనే భావం ఉంది. వంగ తోట నుండు వరి మల్లలో నుండు, జొన్న చేల నుండు చోద్యముగను, తలుపు మూల నుండు తల మీద నుండు. అంటే అవి ఉండే వాటి ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అది చమత్కార పద్యమైంది. ఇంకా నేను ఇవి చేయగలనా? దాని పేజ్ తిప్పేద్దాం. ఇంకా మనం చదవండి, ఆనందించండి. ఇలాకి వస్తే ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో చూడండి. ఇది చలం అనువాదం. యాక్చువల్గా ఇది ఎవరిది? రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అంతా అయిపోయినాక లాస్ట్ లో ఉంటుంది, ఆ స్వేచ్ఛ స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేలుకొల్పని. ఠాగూర్ మూవీలో చూసాను నేను. ఇది లాస్ట్ సీన్ లో, కోర్టు సీన్ లో వస్తుంది. ఇక్కడ బాగా గుర్తుండిపోయింది అది నాకు. అది యాక్చువల్గా ఠాగూర్ గారిది. అయితే గుడిపాటి వెంకటాచలం గారు అనువాదం చేస్తారు దీన్ని. చూద్దాం ఒకసారి. ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, సంసారపు గోడల మధ్య ఎక్కడ భాగాల కింద ప్రపంచం విడిపోలేదో, ఎక్కడ సత్యాంతరాలంలో నుంచి పైకులు బయలువెడలుతాయో, ఎక్కడ అలసట నెరుగని శ్రమ తన బాహువుల్ని పరిపూర్ణత వైపు జాస్తుందో, ఎక్కడ నిర్జీవమైన ఆచారపు టెడారిలో స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా ఉంటుందో, ఎక్కడ మనసు నిరంతరం వికసించే భావాలలోకి కార్యాలలోకి నీచే నడపబడుతుందో, ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రి నా దేశాన్ని మేల్కొల్పు. ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది. ఇందులో ఉన్న గ్రామర్ పాయింట్స్ చూసుకుందాం చూడండి. సంసారపు గోడలు, సంసారం అనే గోడలు. ఇంకా కవి పరిచయంలోకి వద్దాం చూడండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ఈయన విశ్వకవి, చిత్రకారుడు, సంగీతకర్త, విద్యావేత్త. యాక్చువల్గా ఈయన బెంగాలీ రైటర్. బెంగాల్ మరియు ఇంగ్లీష్లో అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ విస్తృతంగా రచనలు చేస్తారు. బెంగాలీ, ఇంగ్లీష్. 1913లో ఆయనకి గీతాంజలి రచనకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. ఈయన ఈ నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఫస్ట్ నాన్ యూరోపియన్ అనమాట. ఈయన మనం ఇంగ్లీష్లో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ నాన్ యూరోపియన్ నోబెల్ ప్రైజ్ 1913లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న ఫస్ట్ నాన్ యూరోపియన్ అని ఇంగ్లీష్లో మొన్న చెప్పుకున్న పేపర్ బోర్డ్స్ దగ్గర రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చినప్పుడు. అక్కడ చెప్పాను నేను మీకు ఏ రచనకి ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అంటే గీతాంజలి రచనకి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని చెప్పాను కదా. ఎస్, అదే ఇది. 1913లో గీతాంజలి రచనకు ఆయనకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మేలు కొలిపిన మహనీయుడు ఈయన. ఇప్పుడు మనం ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందని ఇప్పుడు మనం చెప్పుకున్నది ఆ గీతాంజలిలోనిదే. ఈ కవిత గీతాంజలి రచనలోనిదే. అయితే ఇప్పుడు దాన్ని అనువాదించిందంటే గుడిపాటి వెంకటచలం. ఆయన దాన్ని అనువాదించింది ఈయన కవి, కథా రచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత ఈయన. స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్ని గురించి ఈయన పరితపించారు. ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని బిడ్డల శిక్షణ, గుర్తుపెట్టుకోండి బాగా, బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని ఎవరంటే రాసింది గుడిపాటి వెంకటాచలం గారు. విద్యను, పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు ఈయన. ఇంకా వెంకటాచలం గారి గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇంతటితో మనకి 8th లెసన్ మేలుకొల్పు లెసన్ కంప్లీట్ అయిపోయింది. దీంతో మనకి 8 లెసన్స్ కంప్లీట్ గా అయిపోయాయి. అదండి మరి విషయం. మనము 6th క్లాస్ 8th లెసన్ ని కూడా, మేలుకొల్పు లెసన్ ని కూడా క్లియర్ గా టెక్స్ట్ బుక్ ఎక్స్ప్లెనేషన్ తో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాము. మొత్తం 8 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి ఇప్పటి వరకు మనకి. చూడండి ఎంత ఫాస్ట్ గా మనం 6th క్లాస్ టెక్స్ట్ బుక్ లేపు అవతల పారేసాం. మొత్తం మనం ఆల్మోస్ట్ ఎక్కడైనా చెప్పగలిగేలాగా నేర్చేసుకున్నాం. ఏమంటారు? ఇంకొకసారి అంతా టెక్స్ట్ బుక్ అంతా రివైజ్ చేస్తాం అనుకోండి, అంతే కదా మనకి మాక్సిమం అన్ని గుర్తుండిపోయినట్టే. ఇంకా రచనలు కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ గుర్తుపెట్టుకోవడానికి కూడా మనం కోర్స్ పెట్టుకున్నాం. ఇంకెందుకు మర్చిపోతాం మనం? ఆల్మోస్ట్ అంతా గుర్తుంది. అదండి మరి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ రేపు క్లాస్ లో షార్ప్ 10 AM కి మళ్ళీ మీ ముందుంటాను. టాటా, బై బాయ్.